హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మనము ఆకుకూర పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ యొక్క ఫుల్ రెసిపీ ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆకుకూరలు అన్నీ తీసుకోవాలండి. తోటాకు, పాలాకు, పనగంటాకు, మెంతాకు అండ్ సిర్రాకు, అన్ని రకాల ఆకుకూరలు తీసుకొని బాగా కట్ చేసుకోవాలి. అంటే 2 గ్లాసుల రైస్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో అన్ని స్పైసెస్ వేసి బాగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సో స్పైసెస్ అన్నీ మంచిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డలను కూడా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సో దాంట్లో కొద్దిగా 2-3 మిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి కొద్దిసేపు అట్లే మగ్గనివ్వాలి. మళ్ళీ జింజర్ గార్లిక్ 2 పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ఆ కడాయిలో వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత మనం కట్ చేసుకున్న అన్ని రకాల ఆకుకూరల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆకుకూరలు బాగా మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. సో మనం రైస్ ఎంత వేసుకున్నామో అంత తగినంత వాటర్ వేసుకొని మనము వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో దానికి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇలాగ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని సో ఇలాగ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనము బాగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. సో ఇట్లా బాగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ చూడండి, వాటర్ కొద్దిగా తగ్గుతున్నప్పుడు మనం బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టేసి మూసి పెట్టేసామంటే రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ కొద్దిగా నెయ్యి వేసి రైస్ని కానీ కలుపుకుంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది చాలా మంచి హెల్తీ రెసిపీ అండి. సో ట్రై చేసి చూడండి, అందరూ బాగా తింటారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.